ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేలు మీకు అందుబాటులో ఉన్నారా లేదా, అదే మాదిరిగా మీకు ఆమోదయోగ్యం అవునా కాదో కూడా టెస్ట్ చేస్తున్నా. అందుకని ఆయనే చెప్పాడు, మమ్మల్ని గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తారని. ఒక బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలందరినీ కూడా సరైన మార్గంలో నడిపించి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మీరు నాకు అప్పచెప్పారు. ఇప్పుడు రెండో బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది. మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, ఆయన కూడా ఎప్పుడు కూడా బీజేపీకి చాలా గట్టిగా పనిచేశాడు. అందుకే ఆయన సేవలు గుర్తుపెట్టుకొని ఎంపీ ఇవ్వడమే కాకుండా డబల్ జాక్పాట్ మంత్రిగా కూడా ఇచ్చారు ఆయనకు. ఇప్పుడు ఆయన ఇక్కడుండి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇంకో పక్కన రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన ఆధ్వర్యంలోనే మీకు ఇవన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇంకొక పక్క గొట్టిపాటి రవికుమార్ గారు, పవర్ మినిస్టర్, రాబోయే రోజుల్లో మీ కరెంటు ఛార్జీలు ఇమీడియట్గా తగ్గించలేము, అప్పులు చేశారు కాబట్టి. కానీ నాణ్యమైన పవరు, కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు మెరుగైన కరెంట్ అందించే బాధ్యత గొట్టిపాటి రవికుమార్ తీసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే నిమ్మల రామానాయుడు, మీరు చూస్తే మామూలు ఎన్ని పదవులు వచ్చినా ఎల్లో షర్ట్ మాత్రం వదిలిపెట్టాడు. పెళ్ళప్పుడు కూడా ఎల్లో షర్టే ఉంటుంది. రెండోది సైకిల్ కూడా వదిలిపెట్టాడు. ఎక్కడికి పోవాలన్నా, కారులో పోయే అవకాశం ఉన్నా సైకిల్ మీద తిరుగుతూ సామాన్య ప్రజల్లో ఒక్కడుగా నిరంతరం పనిచేస్తున్నటువంటి రామానాయుడు గారు, ఆయనకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాం. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఆయన చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అప్పచెప్పాం. ఇక్కడే ఎమ్మెల్యే పక్క నర్సాపురం ఎమ్మెల్యే గౌరవనీయులు బొమ్మడి నారాయణ నాయక్ గారు ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు. మన జనసేన పార్టీ నుంచి వచ్చారు. వారు కూడా రాత్రింబగళ్ళు పనిచేస్తారు. వాడికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. అదే మరి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. గౌరవ శాసనసభ్యులందరికీ, చైర్మన్లు ఉన్నారు. చైర్మన్లందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, ఇంకో పక్క అధికారి ఆనరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కమిషనర్ ఆఫ్ రెవెన్యూ శ్రీ జయలక్ష్మి గారు, జిల్లా కలెక్టర్ నాగవాణి గారు, ఇంకో పక్క నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చోబెట్టుకున్నాను. నేను ఎక్కడికి వచ్చినా నా పక్కనుండేది మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కాదు, సామాన్య ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నటువంటి ఇద్దరు లబ్ధిదారులు పక్కన కూర్చొని పెట్టుకున్నాం.
ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ఈ మీటింగ్కి స్వాగతం పలుకుతున్నా. ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. పెద్ద ఎత్తున వచ్చారు, మీ అందరికీ అభినందనలు. ఈరోజు గోదావరి జిల్లా, ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా ఒక పక్క గోదావరి పరవళ్ళు, ఇంకో పక్కన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఎక్కడా ఒక సెంటు వేకంట్ లేకుండా సెంటు కనపడిస్తే చెట్టు పెట్టే మనస్తత్వం ఉండే రైతు ఉండే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. భూమిని సద్వినియోగం చేసుకుంటారు. పంటలు పండించడంలో మీకంటే మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకొక పక్కన ఒకప్పుడు గోదావరి జిల్లాలే, గోదావరి డెల్టానే దేశానికి అన్నం పెట్టిన రోజులు. అలాంటి గోదావరి జిల్లాలో ఈరోజు మీ అందరితో మీకొక పెద్ద అనుబంధం, భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది, ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను, పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా. కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఒక పక్క అక్వాకల్చర్, నిన్నే కేంద్ర మంత్రులు నలుగురు వచ్చారు. నలుగురితో విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్తాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు, ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22 ఏలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను, రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన. ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో మీరు చూస్తే ఎక్కడికక్కడ విలేజ్ కరణం పెట్టేవాళ్ళు, మున్సిపల్ని పెట్టేవాళ్ళు, రెవెన్యూ కలెక్ట్ చేసేవాళ్ళు. అదే మరి ఎప్పటికప్పుడు జమాబందీని నిర్వహించేవాళ్ళు. అంటే ప్రతి ఒక్క సంవత్సరం అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తద్వారా మీ భూమి మళ్ళా ఒకసారి రెన్యూ చేసి మీ దగ్గర భూమి శిస్తు వసూలు చేసేవాళ్ళు. అందువల్ల రికార్డులు ఎక్కడా తేడా ఉండేది కాదు. అదే నేను హైదరాబాద్ చూశాను. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. వివాదాలు ఎక్కువ ఉండేటివి. దానికి కారణం నిజాం పాలన. అక్కడ నిజాం ఏం చేసేవాడంటే ఒకే భూమికి 10 మందికి పట్టాలు ఇచ్చేవాడు. ఆ 10 మంది ఆ భూమి చుట్టూరు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓసారి ప్రభుత్వ భూమిని కూడా మాదని వాళ్ళు కబ్జా చేసేదానికి వస్తే నేను చాలా దగ్గర బోర్డులు పెట్టి ఆ భూమిని కాపాడిన రోజులు. అలాంటిది నాకు ఎప్పుడూ ఈ సమస్య కనపడలేదు.
2024 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ వీళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో. అట్లా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అనుకున్న వ్యక్తుల్నేసి మొత్తం కలిసి చూస్తే ప్రైవేటు వ్యక్తుల్ని, రిటైర్డ్ వ్యక్తుల్ని పెట్టాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈరోజు మనం ఇంకొక పక్కన మన రికార్డులు ఉండవలసిన స్థలం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, కంప్యూటరైజేషన్ చేస్తే ప్రభుత్వ అధీనంలో ఉండాలి. అలాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను, పబ్లిక్ మీటింగులో తగలబెట్టాను. వచ్చిన వెంటనే రద్దు చేశాను. మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు, మీ కష్టార్జితం సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు? జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను? సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడవది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం దగ్గరికి కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్లు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసే చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు. నాకే తలబట్టుకున్నాను, ఏం చేయాలని అర్థం కాదు. నాకు 1 సంవత్సరం పట్టింది. అధికార యంత్రాంగానికి చెప్పాను, మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుంటే ఏం చేయాలని ఆలోచిస్తే కడాను ఒక సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండవది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈరోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారో కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచించాను, నేను ప్రోగ్రామ్ ఇష్యూ చేయొచ్చు, అందులో అవకతవకలు చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సమస్యలు వస్తాయి. అందుకే మీరందరూ చూడండి, ఈరోజు ఈకేవైసీ పెట్టాం, రైతును భాగస్వామిని చేశాం.
ఇది శాశ్వత పరిష్కారానికి మార్గం. అందుకే నేను ఆలోచించింది, మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. అందుకే మీకు సమాచారం ఇచ్చి ఈకేవైసీ తీసుకున్న తర్వాతనే మీ సమక్షంలో సర్వే చేశాం. సర్వే చేసిన తర్వాత మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం కూడా సెక్యూరిటీ ప్రెస్సింగ్ ప్రింట్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేశాం. మన నోట్లుంటాయి, ఆ నోట్ల మారిగిన దీన్ని కూడా చేశాం. అది చేసే మునుపు మళ్ళీ వెరిఫై చేయాలి. మళ్ళా మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పంపించాం. వాస్తవాలు ఏమున్నాయి ఇప్పుడు చదివినిపించారు. మీరు ఒప్పుకొని సంతకం పెడితే ఈకేవైసీ ఇస్తే అప్పుడు ప్రింటింగ్కి చెన్నైకి పంపించి మళ్ళా ప్రింట్ చేసి తెప్పించాం. ఆ ప్రింట్ చేసి తెప్పించి మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తిగా నిర్వహించి భూ రికార్డులన్నీ అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అయితే ఈరోజు ఇక్కడికి వస్తే ఈ విడతలో ఈ గ్రామం ఆచంట నియోజకవర్గం 4 గ్రామాలుంటే 4 గ్రామాల్లో కూడా 97.68% పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా రెవెన్యూ సిబ్బందిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో 26,46,000 పూర్తయినాయి. ఇంకా 67,32,000 పెండింగ్ ఉన్నాయి. దానికి ఒక టైం పెట్టాను. జూలై నుంచి ఆగస్టు నుంచి మార్చి వరకు నెలవారీగా డేట్లు ఇచ్చాను. డేట్లు ఇచ్చి ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే విలేజ్ల్లో సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ పెట్టాం. ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇక్కడికి వస్తే ఏదైతే పెనుగొండలో ఈ కాన్స్టిట్యున్సీలో పెనుగొండ గ్రామం ఎప్పటి నుంచో మీ భూమిని 22A కింద పెట్టేశారు. ఇప్పుడే నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఒకటే హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క భూమిని ఎక్కడ పెండింగ్ ఉన్న అన్ని కూడా నేను ఎగ్జామిన్ చేయమన్నాను. తిరుపతిలో 60-70 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నటువంటి సెట్టిపల్లె భూముల్ని సెటిల్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ విధంగా ముందుకు పోయాం. ఇది కూడా 22Aనే, ఇది కూడా 22Aనే. 10 సంవత్సరాల నుంచి అవస్థపడ్డాడు. వీళ్ళు వచ్చినాక ఇంకొన్ని పెట్టారు. ఇప్పుడు నేను పరిష్కారం చేశా. మీరు పరిష్కారం చేయమని అధికారులకు చెప్పిన వెంటనే వాళ్ళు సభ పెట్టి అన్ని వచ్చేసారు. 33,012 మీరు చూస్తే కొన్ని శత్రుగుల పట్టా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఫ్రీ హోల్డ్ చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి సమస్యల్ని, చాలా సమస్యల్ని పరిష్కారం చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి నెల నేను వస్తున్నానంటే నా ఆలోచన ఒకటి, నేను రాకపోతే ఫోకస్ మిస్ అవుతుంది. నేను వస్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంటారు. రెండవది, ఒకవేళ మేము రాలేదంటే ఏ కింద నుండే ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు తీసుకొని మ్యానిపులేషన్ చేస్తే, మీకు ఇబ్బందులు కలిగిస్తే దానివల్ల నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. పర్వాలేదనుకున్నాను. ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ అవన్నీ కరెక్ట్ చేసి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా మీ భూమి మీ సొంతం చేసే బాధ్యత, నా భూమి నా హక్కు, ఇది కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
చాలా మంది కనిపిస్తుంది చాలా సులభం అని. దగ్గర 90 లక్షల మందికి సర్వే చేసి వివాదాలు లేకుండా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం మీకు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. 1-2 సమస్యలు కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రీసర్వే 2 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డు ఆఫ్ రైట్స్ కింద పూర్తి చేశాం. అమ్మకం, బహుమతి, విభజన వంటి ఉంటే మీరు ఈజీగా చేసుకోవడానికి 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు కడితే ఇమ్మీడియట్ గా మీకు రికార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. 1B, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ ఇలాంటి అన్ని రికార్డులు కూడా డిజిటలైజేషన్ ప్రారంభించాం. 9(2) నోటీసులు జారీ చేసిన సమయంలో ఈకేవైసీ పూర్తి చేస్తేనే ఇవన్నీ చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఈ పనులన్నీ మేము ఇప్పటికే మీరు చూస్తే 1,37,000 ఎకరాలు విలేజ్ ఇనాం ల్యాండ్స్ ని 22A కింద నుంచి తప్పించాం. 33,012 ఎకరాలు ఇప్పుడే చెప్పాను. షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు కూడా తొలగించాం. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఎల్లవేళలా పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొక పక్కన ఇక్కడ అక్వా రైతులు కూడా ఉన్నారు. అక్వా రైతుల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకి 8,965 కోట్లు డబ్బులు వేశాం. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేశారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నాం. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈ రోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే జిల్లాలకు పోయే పని లేకుండా మీ ఊరు భూమి, మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే శైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారి అడికి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేశామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వ ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరో పెట్టుబడి పెట్టకుండా పారిపోయిన పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాలు లేవు.
ఇంకో పక్క మీరు ఆలోచిస్తే వ్యవస్థలు మొత్తం కేంద్రం కూడా ఇచ్చిన డబ్బులను ఉపయోగించకుండా 27,000 కోట్ల రూపాయలు జేజేఎం కింద వాటర్ స్కీమ్లో ఇంటింటికి కుళాయిలకు డబ్బులు ఇస్తే అందులో డబ్బులు కూడా ఉపయోగించలేదు. టైం అయిపోయింది. మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేశాం, కేంద్రం ఒప్పుకునింది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తా ఉంది. అందుకే హామీ ఇస్తున్నా, ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలకి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ చెంటకు కూడా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఇది వ్యవసాయ ఆధార జిల్లా. ఈ జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇచ్చాం. ఇంకా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రపంచంలో జరిగే పరిణామాల వల్ల సోయాబీన్ ఇక్కడికి ఇంపోర్ట్ చేయకుండా పోవడం, ఇంకో పక్క ఇక్కడ ఉత్పత్తి చేసి చేపలకు ఆహారంలో కలిపి చిన్న చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడం, దీనివల్ల ఫీడ్ రేట్ కూడా పెరిగింది. అందుకే నేను మొన్న మంత్రికి చెప్పాం, ఈ సమస్య పరిష్కారం చేయమని. తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క దీని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఇంకొక పక్క కలెక్టర్ గారు ఉన్నారు, నాగవాణి గారు. ఈ జిల్లాలో పండించే అక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు. ఎముకల దగ్గర నుంచి ప్రోటీన్ తీయచ్చు. చేప దీంట్లో నుంచి మనం ఏదైతే డ్రైన్స్ వేస్తున్నామో అందులో నుంచి న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ కావాలి. నాకు ఒక ఆవేదన ఉండేది, ఇక్కడ నీళ్లు ఎక్కడ చూసినా ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్లు లేవు. అందుకే ధవళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రోడ్లు కూడా ఒక సమస్య. మీ అన్ని కూడా నల్లరేగడి నేలలు, వర్షం ఎక్కువ, రోడ్డు వేస్తే గుంతలు పడతానే ఉంటాయి. అందుకే ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. వీలైతే ప్రధానమైన R&B రోడ్లన్నీ వైట్ ట్యాప్ అంటే సిమెంట్ రోడ్లు వేస్తే చాలా రోజులు మన్నక ఉంటాయి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం, మాగాణి ప్రాంతం మొత్తం సిమెంట్ రోడ్లు వేయగలిగితే నా జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది. దానికి కూడా ఒక హోంవర్క్ చేసి తొందరలోనే ముందుకు వస్తాం. మనం ఇక్కడంతా ఈ మార్గం ఉంటే ఆ రోజు ఇక్కడుండే అభిమానులందరికీ చెప్పాలి, విధ్వంసం జరిగినప్పుడు మొట్టమొదటిసారి బయట వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోకూడదని కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారు, అదే మరిగా బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలిశాం. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, కేంద్రం ఏ విధంగా సహకరించింది అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పే బాధ్యత తీసుకుంటాం. 3 ప్రాంతాల్లో 3 సభలు పెడుతున్నాం. ఇవన్నీ పెట్టి ఎక్కడికక్కడ ఇప్పటికే మీరు చూశారు, సంక్షేమం ఎవరూ చేయలేని కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 ఇచ్చాం.
సూపర్ 6 లో చెప్పినట్టు కాకుండా అదనంగా ఇచ్చాం. ఇంకొక పక్క మీరు చూస్తే పెద్ద ఎత్తున మత్స్యకారులకు కానీ ఆటో డ్రైవర్లకు కానీ గీత కార్మికులందరికీ సహాయం చేశాం. ఇవన్నీ చేసి అభివృద్ధిని ట్రాక్లో పెట్టాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 22 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం 16,500 మందికి ఉద్యోగాలు ఇస్తే నేను పెట్టిన మొదటి సంతకం ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసినా కోర్టుకు పోయినా అన్ని వెకేట్ చేపించి సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న మొన్న చూశారు, పరీక్షలంటే తెలియని వాళ్ళు, ఎట్లా పెడతారో తెలియని వాళ్ళు, రిజర్వేషన్ తెలియని వాళ్ళు కావాలని బురజల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక దిప్పి ఎక్కడైనా తప్పు చేసి నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత గుర్తుపెట్టుకోవాలి, మీరు కష్టపడ్డారు, లక్షల మంది పరీక్షలు రాశారు, అంత మనువు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా, నిరుద్యోగులకు దగా చేశారు. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. మీరు ఇప్పుడు చేయాల్సింది, మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రి, బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తులు మామూలుగా ఇండ్రు. మీరు చీకొట్టారు. వెస్ట్ గోదావరి జిల్లాలో జీవితంలో ఒక్క సీటు కూడా గెలవరు వీళ్ళు. అలాంటి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇలాంటి పనికి పాలిన పనులు చేసి ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తులకి ఎప్పటికప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడ పట్టాలు ఇచ్చాను మీకు, నేను సంతోషపడుతున్నా. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు, అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1,500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క పార్టీ అధ్యక్షుని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే వీళ్ళు పతివ్రతలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను,
ఈ రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళు చూస్తే నాకు జ్ఞాపకం వస్తుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలు ఆడేవాళ్ళకి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు. దేవాలయాల పైన దాడులు చేసి విధ్వంసం చేసే వ్యక్తులకి ప్రజల మనోభావాలు తెలియవు. మీరు చూశారు, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అపవిత్రం చేయాలనుకున్నారు. నాకెప్పుడూ ఒక నమ్మకం, వెంకటేశ్వర స్వామికి అపవిత్ర చేయాలనుకున్న వాళ్ళు, ద్రోహం చేయాలనుకున్న వాళ్ళు ఇంకో జన్మ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దేవుడు కూడా ఇచ్చేస్తే గీలో కంటామినేషన్, కల్తీ గీ, అందులో డబ్బులు కొట్టేయడం, ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మనం దీపావళి చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటున్నాం అనుకుంటే, నరకాసురుని చంపారు కాబట్టి చెడు పైన మంచి విజయం సాధించిందనే ఉద్దేశంతో మళ్ళీ చెడుకు ఎవ్వరూ ప్రోత్సహించకుండా ఉండాలని దీపావళి మనం చేసుకుని నరకాసురుని గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి దుర్మార్గుల్ని దూరం పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఒక పక్క సంక్షేమం, ఎక్కడికక్కడ సంక్షేమాన్ని మెరుగైన సంక్షేమం ఇవ్వడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, నిజమైన పేదవారికి అండగా ఉండడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కడానని మీరు చూస్తే P4 అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. ఎవరైతే అగ్రస్థానంలో ఉండే 10 మంది ధనికులు కింద నుండే 20% దత్తత తీసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పనిచేయడానికి, ఈరోజు కేంద్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ కూడా పేదవాళ్ళ కోసం ఆలోచించే కార్యక్రమాలు. ఈ విషయాలు మీరు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తూనే ఇంకో పక్క మీరు చూస్తే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏ పని కావాలన్నా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్రకి వెళ్ళి హాయ్ అనగానే మీకు ఏ పని ఉన్నా చెప్తే ఆ పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయనుకుంటాను. ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలు పైకెత్తండి. కొంతమందికి 1 ఉన్నాయి, కొంతమందికి 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. ఒక ఫోన్ బిజినెస్కి వాడతారు, ఒక బిజినెస్ కుటుంబ సభ్యులకు వాడతారు, ఇంకో ఫోన్ ఏదైనా ప్రత్యేకంగా ఉంటే కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. సాయంత్రం గంజాయి బ్యాచ్కో లేకుంటే మందు బ్యాచ్కో కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. నేను అడుగుతున్నా, సెల్ ఫోన్ ఒక ఆయుధం. మీకు మీ ఇబ్బందులు చెప్పడానికి, మీ మనోభావాలు చెప్పడానికి ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని నేను యాక్షన్లు తీసుకుంటా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాడు మా ఎమ్మెల్యే, ఎన్నికల ముందు నేను ఒక పని చేసేవాడిని. ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గర నుంచి సమాచారం తీసుకునేవాడిని. ఓసారి నేను సమాచారం అడిగితే కొంతమంది కావాలని తప్పుడు సమాచారం కూడా ఇస్తారు. ఒకే దాంతో చేసే సమస్య వస్తుంది కాబట్టి నేను 10 రకాల తెప్పించి నేను ఆ రోజు క్యాండిడేట్స్ ఎంపిక చేసుకున్నా. అందుకే 94% సక్సెస్ రేట్ వచ్చింది. ఈరోజు గవర్నమెంట్ 50 సేవలు ఇస్తున్నాం మీకు. మీరు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సేవలు మీరు చూస్తే
నేరుగా డబ్బులు ఇస్తాం. అది పేదల సేవలో పింఛన్ల కార్యక్రమం. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది పేదవాళ్ళు. నాకొక్కడికే కాదు, ప్రభుత్వానికి, యంత్రాంగానికి, పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు రావాలి. అందరం కూడా ఆ రోజు మీ దగ్గరికి వస్తున్నాం. 1,66,000 మంది, దగ్గర 63 లక్షల మందికి 2 రోజుల్లో పెన్షన్లు ఇస్తున్నాం. నేను దాంతో వదిలిపెట్టడంలా. ఆ పింఛన్ ఇస్తానే ఎక్కడిచ్చాడో టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? ఈ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలంటే మీ ఫోన్ ద్వారా మీరు ఇక్కడ ఉన్నారా లేదా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా టెక్నాలజీ ఉంది. మీ ఇంటి దగ్గర ఇచ్చారా, మీ పొలం దగ్గర ఇచ్చారా, ఆఫీస్ దగ్గర ఇచ్చారా అని ఆడిట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత మీకు ఒక ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా. మా అధికారి మీతో బాగా మాట్లాడా, డబ్బులేమన్నా అడిగాడా, లేదంటే కమిషన్ ఏమైనా కొట్టేశాడా అని అడుగుతున్నా. అంటే నా ఉద్దేశం ఒకటే, నేను అందరినీ నమ్ముతాను, కానీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకుండా మీకు గౌరవప్రదంగా మీకు ఇచ్చే 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వాలనేది నా అభిమతం. దానికోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టాను. కొన్ని డీబీటీలో వేస్తున్నాం. అంటే మామూలుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్లో వేసినా కూడా ఒకసారి మీ నెంబర్ సరిగా లేకపోతే మీ అకౌంట్లో పడదు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు కూడా నేను కరెక్ట్ చేసుకోవాలి. కొంతమంది మీరు బ్యాంక్ అకౌంట్లో మీరు యాక్టివ్గా ఉండరు. మీరు యాక్టివ్గా లేరు కాబట్టి మీరు ఆ డబ్బులు మీ అకౌంటే యాక్టివ్ అకౌంట్ కాదు. దాన్ని కూడా మళ్ళా చెక్ చేసుకోవడానికి ఫోన్లు చేస్తున్నా. మూడోది, చాలా వరకు కైండ్గా ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నా క్యాంటీన్, ప్రజా పంపిణీ విధానం, ఇంకో పక్క హాస్టల్స్లో మన పిల్లలకు భోజనం, ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాం. అవి కూడా తెప్పిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే సేవలు, సర్టిఫికెట్లు, మీకు నీళ్లు ఇవ్వడం, ఆర్టీసీ బస్సులను సక్రమంగా నడపడం, ఆర్టీసీ బస్ స్టాండ్కి పోతే క్లీన్గా పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, కనీస వస్తువులు క్రియేట్ చేయడం, వీటన్నింటిపైన సమాచారం తెప్పిస్తున్నా. ఇప్పటికీ సమాచారం మీకు వస్తా ఉందా? మేము అడిగామా? ప్రతి నెల మీకు ఒక 2-3 ఫోన్లన్నా వస్తూ ఉంటాయి. వస్తున్నాయని వాళ్ళు చేలు పైకెత్తండి. ఓకే, సమాధానం ఇస్తున్నారా మీరు? కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు, కొంతమంది తెలియడం లేదు. యూట్యూబ్లు మాత్రం బాగా చూస్తారు, ఇన్స్టాగ్రామ్ మాత్రం బాగా చూస్తారు. మన మిత్ర యాప్ అంటే మాత్రం సరిగా చూడరు మీరు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కానీ సక్రమంగా చేసుకుంటే మీ పనులన్నీ సుజావుగా అయిపోతాయి. ఆఫీసుకు పోయే పని లేదు. ఈరోజు ఇక్కడ జిల్లాలో మీరు చూస్తే, మీ జిల్లాలో నేను దగ్గర మే 25 నుంచి మే 26 వరకు ఒక అసెస్మెంట్ తీసుకున్నాను. రాష్ట్రం మొత్తం సంవత్సరం అంతా చూస్తే ప్రజల యొక్క ఆమోదం 68.92% ఉంది. మీ జిల్లాకు వస్తే 72.40% ఉండి రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా వెస్ట్ గోదావరి జిల్లా ఉంది. ఇక్కడ మా అఫీషియల్ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి కలెక్టర్ని, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందించాలి.